శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ ఆగస్టు 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఏకాదశంలో రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు బుధుడు చాలా బాగుంది. ఇక షష్ఠ స్థానంలో కుజుని స్థితి బాగుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతోంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో మటుకు మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యకండి. ఇక్కడ శనిగారి దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఆస్తి పంపకాలు కానీ, ఇంకా వేరే ఏదైనా కోర్టు కేసులు కానీ, ఇంకా వేరే ఏదైనా తగాదాలు కానీ ఉండడం కష్టం. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారం. ఇక అవమానాలు అపనిందలు లేకుండా చూసుకోండి. ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంలో తెలియజెప్తున్నాను. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. బంధుమిత్రులు బాగా యోగిస్తున్నారు. చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి మీకు. అయితే యోగా చెయ్యండి. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. శనిగారికి స్తోత్రపారాయణాలు చేయండి. అలాగే ఏలినాటి శని కూడా జరుగుతోంది. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం చాలా చాలా మంచిది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, కానీ ఖర్చులు కూడా ఆ స్థాయిలోనే ఖర్చులు అవుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆపరేషన్స్ చేయించుకోవాలనుకున్నా, ఇంకా వేరే ఏదైనా కళ్ళకి సంబంధించి కానీ, తలకి సంబంధించి కానీ ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి మనం అనుకున్నట్లయితే కొద్ది రోజులు ఆగండి. కనీసం ఒక 10-15 రోజులైనా ఆగిన తదుపరి మీరు వాటన్నిటికీ ప్లాన్ చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానద్దు. ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోవడం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. అలాగే మానసిక ధైర్యం కలిగి ఉండండి. ఏ పరిస్థితులనైనా ఎదురొడ్డి మేము పరిష్కరించుకోగలుగుతాము అనే విధంగా మీ ధైర్యం ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూనే ఉంది. ద్వితీయ రాశిలో ఉన్నటువంటి గురువుగారు, ఏకాదశంలో ఉన్నటువంటి శనిగారు, దశమంలో రాహువు కూడా మంచివారే. చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోతూ ఉన్నప్పటికీ సాధారణ ఫలితాలు ఉన్నా కాస్త సంతృప్తిగానే ఉంటాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి కూడా చాలా బాగుంది. ధన ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ ఆలోచనలన్నీ కూడా చాలా చంచలంగా సాగుతూ ఉన్నప్పటికీ మీరు మీ పెద్దల సహాయంతో కానీ, గురువుల సహాయంతో కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే దైవ సేవ బాగా చేస్తారు. కుటుంబంలో చక్కటి ఐకమత్యం ఉంటుంది. మీ మాటకి బాగా విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. అలాగే మాతృవర్గ రీత్యా మీరు సేవ చేయవలసినటువంటి కాలం. సేవ చెయ్యండి. మాతృవర్గానికి ఏదైనా కొద్దిగా అనారోగ్యం ఉన్నా కూడా మీరు సేవ చేస్తున్నారు అనేటటువంటి తృప్తి మీ మాతృమూర్తికి గారికి చక్కగా బలాన్ని తెచ్చిపెడుతుంది. తద్వారా మీకు ఆశీస్సులు లభిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊహించని విధంగా ధన ఆదాయం ఉంటుంది. విదేశీ యానం కూడా ఉంది. కోర్టు విషయాలకు మటుకు దూరంగా ఉండండి. ఏదన్నా ఆస్తులు పంచుకోవాల్సి వచ్చినట్లయితే కూడా కొద్ది రోజులు ఆగిన తర్వాతనే మీరు ఆ పంచుకునే ఆస్తుల మీద ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, నిర్ణయాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇది మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది, సర్వదా మీకు అభివృద్ధినిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ద్వితీయంలో ఉన్న శుక్ర బుధులు బాగున్నారు. తృతీయంలో ఉన్న రవి కేతువులు బాగున్నారు.
ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయో వీరికి చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది, కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, అలాగే సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. అనుకోని విధంగా ధనము వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, అనేక విధాలుగా మీకు పరపతి పెరుగుతుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, చాలా చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు. అయితే కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే మటుకు ఖచ్చితంగా వాటికి వాయిదా వేసుకోండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మరింతగా శోభాయమానంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది, తృతీయంలో కుజుని స్థితి బాగుంది, వ్యయస్థానంలో ఉన్న గురువుగారు బాగుంటూ ఉన్నప్పటికీ కూడా ఖర్చు ఎక్కువగా అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటూ ఉన్నప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు, భూమి తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ఇలాంటివి ఏవైనా తగాదాలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉండి మీకు కొంచెం వాటి పట్ల అసంతృప్తి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం ఉపశమనంగా ఉండేటటువంటి కాలం. ఎవరికైనా కర్కాటక రాశి వారి మాతృమూర్తులకి ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఇప్పుడు కొంచెం ఉపశమించే రోజులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాశిలోకి గురువుగారు వచ్చేసేయబోతున్నారు. ఇంకొక 45 రోజుల కాలంలోనే వారు రాశిలోకి రాబోతున్నారు. ఆ సరికల్లా మంచి ఫలాలు మీరు అందుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇప్పుడంతా స్తబ్దుగా ఉంది ఏమిటి అని ఏమీ ఆలోచించకండి. భవిష్యత్తు మంచి బంగారు మయం అయ్యే విధంగానే ఇప్పుడు మీకు పరిస్థితులు దారితీస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆశాజనకంగా ఉండండి. అష్టమ స్థానంలో రాహు గారి సంచారానికి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైనంత వరకు ఇంటి ఇలవేల్పుని పూజించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా, అశ్రద్ధ చేయకుండా ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కుటుంబ రీత్యా లాభం ఉంటుంది, ఉద్యోగ రీత్యా లాభం ఉంటుంది, వ్యాపార రీత్యా లాభం ఉంటుంది, వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, అలాగే మంచి ఆలోచనలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా కొంచెం లబ్ధి కలిగే విషయాలు అయినట్టుగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ మీరు విలువైన ఆభరణాలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పటికీ మనకి బాగానే ఉంది కదా, అంత చక్కటి ఆలోచనలతో బాగున్నాము, అన్నీ కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటాము అనే లాంటి ఆలోచనలు మిమ్మల్ని మనం బాగున్నాం కదా అని అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక పక్క ఎక్కడో మానసికమైనటువంటి విచారం ఉంటుంది. అది ఏమిటి అంటే రాశిలో ఉన్నటువంటి రవి కేతువులు రాహు దృష్టిలో ఉన్నారు. పబ్లిక్ రిలేషన్స్ అంతగా యోగించడం లేదు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, కుటుంబంలో కలహాలు ఉంటున్నాయి, ఆస్తి తగాదాలు ఉండడానికి అవకాశం ఉంది. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర బలీయమైన దృష్టి చేత చాలా వరకు మీకు ఇబ్బందుల్ని కలిగించే పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా అసంతృప్తికి దారితీస్తూ ఉంటాయి. యోగా చెయ్యండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. బీద వాళ్ళకి దానం చేయండి, అన్నదానం. అలాగే గారెలు, ఇడ్లీలు ఇలాంటివి వండి మీరు ఆ ఆహారాన్ని దానం చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే చపాతీలు కూడా దానం చేయండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఎన్ని రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఎన్ని రకాలుగా మీరు చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ లేదా జపాలు చేయించుకోవడం కానీ అన్ని గ్రహాలకి చేసుకుంటున్నారో అంతకంతా ప్రశాంతత వస్తుంది మీకు. మనము జపాలు చేయించుకోలేకపోతున్నామే లేదా హోమం చేయించుకోలేకపోతున్నామే అనే లాంటి ఆలోచన మటుకు చేయకండి. మన భక్తిని చూస్తాడు భగవంతుడు తప్ప మన శక్తిని చూడడు. భగవంతునికి భక్తిపూర్వకంగా మీరు చేసేటటువంటి ప్రార్థన ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుంది. ఇది
చెప్పవలసిన అంశంగా తెలియజెప్తూ ఉన్నాను. మీకు చేతనైన పరిహారం చేసుకోండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. కన్యా రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర బుధులు యోగిస్తూ ఉన్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తూ ఉంటే సాధారణ ఫలితాలే ఉంటూ ఉన్నప్పటికీ కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంకొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనశ్శాంతి పెరగడానికి అవకాశం ఉంది. రాశిలో ఉన్నటువంటి కుజుడు కానీ, రాశిని చూస్తూ సప్తమంలో ఉన్నటువంటి శనిగారు కానీ, ఈ రెండూ కూడా చాలా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకొని వెళతాయి. కోర్టు కేసులు, అలాగే అవమానాలు, అపనిందలు, ఏదైనా ప్రమాదాలు, అనారోగ్యం, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు కానీ, వివాహం కుదరకపోవడం కానీ, కుదిరిన వివాహాలు కూడా ఇంకా ముందరికి రాకపోవడం కానీ, పెట్టుకున్న ముహూర్తాలని కూడా ఇంకా కొద్ది రోజులు వాయిదా వేసుకుందామండి అని అనుకోవడం కానీ, అనారోగ్య లోపం జరగడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే మిమ్మల్ని మానసికంగా అసంతృప్తికి దారితీస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు పాటించండి. అనారోగ్యాలు ఉన్నట్టయితే ఔషధ సేవ చేయండి. భూమి తగాదాలు ఉండడానికి, అలాగే కార్మికులు, కర్షకులు, ఇలాంటి వాళ్ళందరికీ అధిక శ్రమ ఉండడానికి, ధన ఆదాయం తక్కువగా ఉండడానికి, కలహాలు ఉండడానికి, దుఃఖం ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. మనము భగవంతుణ్ణి వేడుకోవడమే, ఎప్పటికప్పుడు భగవంతుడా మమ్మల్ని రక్షించు అని భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆధ్యాత్మిక చింతనలో మనం ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విశేషాంశంగా తెలియజెప్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మానసికమైన శాంతితో ఉండండి. శుభం. తులారాశికి చాలా చక్కటి గ్రహస్థితులు ఉన్నాయి. వీరికి జన్మజాతకంలోని ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే దశానాథుడు, అంతర్దశానాథుడు గనక సహకరిస్తూ ఉన్నట్లయితే వీరు ఊహించని స్థితికి వెళ్ళిపోతారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి జన్మజాతకంలో అనుకూల స్థితులు లేని వారికి కనీసం ఒక 40-50% అయినా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. షష్ఠ స్థానం యోగిస్తోంది శనిగారి చేత, నవమ స్థానం యోగిస్తోంది గురుగారి చేత, దశమ స్థానం యోగిస్తోంది శుక్ర బుధుల చేత, అలాగే ఏకాదశం యోగిస్తోంది రవి కేతువుల చేత. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో మీరు పాల్గొంటారు, స్వయంగా శుభకార్యాలు మీరు చేస్తారు, వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి, పిత్రార్జితం ఉంటుంది, పితృవర్గ రీత్యా అనేక రకాలుగా మీరు బాధ్యతలను తీసుకోవడం కానీ, మీ తండ్రి గారికి సపోర్టెడ్గా బాధ్యతలు పంచుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసి మీ పితృవర్గానికి సంతృప్తిని కలిగిస్తారు. ఉద్యోగ రీత్యా సంతృప్తి కలిగే కాలము, ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి కాలము. అలాగే ఏ విషయాన్ని మీరు ప్రస్తావించినా అందులో అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన ప్రణాళికలు ఉంటాయి. అలాగే చేపట్టిన ప్రతి పని కూడా విజయ అవకాశాల వైపుగా వెళ్తుంది. అన్ని విధాలుగా బాగుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా అభివృద్ధి ఉంటుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, కుటుంబంలో కూడా చక్కటి ఐకమత్యం ఉంటుంది. అన్ని విధాలా మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు తప్ప, దశమ స్థానంలో రవి యొక్క స్థితి తప్ప మిగతావన్నీ కూడా కొంచెం మీరు జాగ్రత్తలతో కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ గ్రహస్థితులు నిజానికి కుజుడు చాలా బాగున్నారు, కానీ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నందువల్ల, కుజుని దృష్టి కూడా శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల ఇక్కడ అధిక జాగ్రత్తలతో కూడినటువంటి ప్రవర్తన ఉండాలి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. మనము ఒక విషయాన్ని గమనించాలి.
శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురువుగారి బలం కూడా లేదు. ఈ 4 పెద్ద గ్రహాల యొక్క బలాలు ఎప్పుడైతే బలహీనమైపోయాయో, మిగతా గ్రహాలు ఎన్ని బలవత్తరంగా ఉన్నా కూడా అంతంత మాత్రపు ఫలితాలే ఉంటాయి తప్ప చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పడానికి రాదు. పైగా ఇక్కడ శని కుజుల పరస్పర దృష్టి విశేషాలని గురించి మనం చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఏ గ్రహాలు బాగున్నా, లాభంలో కుజుడు బాగుండనివ్వండి, దశమంలో రవి బాగుండనివ్వండి, నవమంలో శుక్రాచార్యుల వారు బాగుండనివ్వండి, ఏదైనా బాగుండనివ్వండి, ఉన్నంత వరకే మంచి ఫలితాలు, మన చేతికి అందినంత వరకే మనం సంతోషించాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఈ ప్రధాన గ్రహాల యొక్క బలాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంటి ఇలవేల్పు యొక్క పూజ కూడా చేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న రాహు గారి యొక్క స్థితి కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి స్థితి కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ, 4 గ్రహాల యొక్క స్థితులు ఎప్పుడైతే అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయో చాలా చాలా బాగుంటుంది ధనస్సు రాశి వారికి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంటుంది, ధనము రూపకంగా బాగుంటుంది, కుటుంబ రూపకంగా బాగుంటుంది, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే విధంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా చాలా చాలా ఆశాజనకంగా ఉంది అని చెప్పి తెలియజెప్పచ్చు. చక్కటి అభివృద్ధిలో ఉంటారు, దైవభక్తి పెరుగుతోంది, దైవ పూజలు చేసుకుంటారు, దైవ కార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. అన్ని విధాలా కూడా మీకు మానసికమైన ప్రశాంతత బాగా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల విషయంలో తండ్రి గారికి మీరు ఏదైనా సేవ చేయగలిగితే, తండ్రి గారికి కానీ, తండ్రి తరఫు బంధువులకు కానీ, పితృవర్గ రీత్యా కానీ ఏదన్నా చేతనైన సేవ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఒక కోర్టు వ్యవహారాలు తప్ప మిగతా అన్ని విషయాలు కూడా జాగ్రత్తలతో కూడి ఉండాలి. మీకు అభివృద్ధి కూడా ఉంది. 2 పరస్పరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అద్భుతమైనటువంటి శుభం మీకు చేకూరుతోంది. శుభం. మకర రాశి వారికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలం. ఒక దశమ స్థానంలో చంద్రగ్రహ సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంటే శనిగారు తృతీయ స్థానంలో ఉండి యోగిస్తున్నారు తప్ప మిగతా 7 గ్రహాల యొక్క అనుకూలత లేకుండా పోయింది. ఇలాంటప్పుడే మీరు గురుబలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉండాలి. దీని కొరకు యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఐకమత్యం పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా కోర్టు వ్యవహారాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఇలాంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని కాస్త వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి తగాదాలకి, ఆస్తి తగాదాలకి, ఇంకా వేరే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్స్ ఏమైనా చేయించుకోవాలన్నా కూడా కొద్ది రోజులు ఆగండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, మీ అంతటా మీరుగా ఏవి కూడా స్వయంగా నిర్ణయాలు ప్రకటితం చేయవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. నిజానికి దశమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. కానీ ఇన్ని గ్రహాల అననుకూలత మధ్య చంద్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు పూర్తిగా ఉంటాయా అంటే అంతగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. ఇలాంటప్పుడు మళ్ళీ మీరు నిస్సత్తువకి లోనవద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ అన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. శివారాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా చేయండి. మీకు మరింత శుభం కలుగుతుంది. ముందర ప్రశాంత జీవితం వస్తుంది. ఇది తెలియచేస్తూ ఉన్నాను, పాటించండి. శుభం.
కుంభరాశి వారికి గురుబలం చాలా బాగుంది. పంచమ స్థానంలో గురుగారు ఉన్నారు. అలాగే బుధుని యొక్క బలం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో బుధుడు ఉన్నారు. మరి ఈ 2 గ్రహాల యొక్క బలాలు కూడా కుంభరాశికి చాలా చాలా బాగుంటున్నాయి. మరి ఇంత బాగుంటున్నాయి కదా, అన్ని విధాలా బాగుంటుందా అంటే, మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కృషి అనేది మానకుండా చేస్తూ వెళ్ళాలి. అప్పుడే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పని విజయావకాశాల వైపు దారితీస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద చాలా స్పష్టంగా ఉంది. అయితే మాకు వచ్చేస్తుందా అంటే, మనము చేసేటటువంటి కృషి వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనలాభం ఉంటుంది, వ్యక్తిత్వం కూడా చక్కగా ఇనమడిస్తుంది, 10 మంది మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇలాంటివన్నీ, దైవభక్తి పెరుగుతుంది, శుభకార్యాలు కుదురుతాయి, ఇంట జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు చేసేటటువంటి కృషి మీద కూడా కొంత ఆధారపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల్లో ఐకమత్యం తగ్గుతోంది. ఐకమత్యాన్ని పెంచుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తగ్గుతున్నాయి. మాతృవర్గ రీత్యా మీరు ఓర్పు కలిగి ఉండాలి. వీలైనంత వరకు మీరే సేవ చెయ్యండి. అలాగే బంధుమిత్రులు బాగున్నారు. ఇంకా ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కొన్ని బాగానే ఉన్నాయి. ఎటువంటి అపవాదులు మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతోంది. చాలా వరకు మౌనాన్ని ఆశ్రయించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఏలినాటి శని ఇంకా ఉంటూ ఉన్న కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తీసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి. అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు వాయిదా వేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, కేతు వీరిద్దరి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అయితే ఆదాయానికి వచ్చిన ఇబ్బంది లేదు. అలాగే సంతానం పట్ల కొంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులు బాగుంటారు. అలాగే ఏదైనా ఫైనాన్స్ కంపెనీలు, ఇంకా చిట్స్ నడిపేవారు, అలాగే ఎవరికైనా చేబదులుగా డబ్బులు ఇచ్చిన అలాంటి వారు, చేబదులుగా డబ్బులు తీసుకున్న అలాంటి వారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపశమనంగా ఉండి కాస్త ధన ఆదాయం పెరిగి అభివృద్ధికరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలం లేదు. ఇవి రెండూ కూడా మీన రాశికి చాలా బలహీనంగా ఉన్నటువంటి అంశాలు అవుతూ ఉండగా, వ్యయస్థానంలో రాహుగారి యొక్క స్థితి కూడా బాధిస్తోంది. అంటే 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే లేకుండా పోయిందో, మీరు కొన్ని బలాలని పెంచుకోవాల్సి వస్తుంది. గురుబలాన్ని పెంచుకోవాలి, శనిగారి బలాన్ని పెంచుకోవాలి, అలాగే రాహు బలాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తుంది. అలాగే కోర్టు విషయాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఏదైనా తగాదాలు కానీ, దెబ్బలాటలు కానీ, కలహాలు కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య అంత సామరస్య వాతావరణం కనిపించబోవడం లేదు. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారు అధికమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందే ప్రతి విషయం మీద అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శుభం జరుగుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.